న్యూస్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్య తండాలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో బలవన్మరణానికి పాల్పడ్డ శ్రవంతి ఆమె ఇద్దరు కుమారుల మృతి ఘటన దుమారం రేపుతోంది. మృతురాలి భర్త ప్రవీణ్ స్వగ్రామంలో శ్రవంతి బంధువులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని నిరసనకు దిగారు. శ్రవంతి ఆమె పిల్లల మరణానికి భర్త వేధింపులే కారణమని ఆరోపిస్తున్న బంధువులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. భర్త ప్రవీణ్ ఇంటి ముందే మృతదేహాలను ఖననం చేసేందుకు గొయ్యిలు తవ్వారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసులతో బంధువులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. బాధితులు ఒక్కసారిగా తిరగబడటంతో పోలీసులు సైతం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ లో శ్రవంతి ఆమె పిల్లల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. కాసేపట్లోనే మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించనున్నారు. ప్రవీణ్ ఇంటి వద్ద బంధువుల ఆందోళన కొనసాగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇసుక వరంగల్ జిల్లా బోడమాణిక్య తండాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు ప్రవీణ్ ఇంటి ముందే గొయ్యిలను తవ్వుతున్నారు. అటు శ్రవంతి అదేవిధంగా తన ఇద్దరు కుమారులతో భర్త వేధింపులు తాళలేక తను రోజు చేసే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో అతని వల్లనే వాళ్ళ బంధువు అయినటువంటి శ్రవంతి ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది అంటూ కూడా వారి మృతదేహాలను గుంతలలో పూడ్చిపెట్టడానికి వారు ఇంటి ముందే గుంతలు తవ్వుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రెసెంట్ కండిషన్ ఏంటి? పోలీసులు వారిని వారించే ప్రయత్నాలు ఏదైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం రేఖ కొంత హై టెన్షన్ వాతావరణం అయితే బోడమాణిక్య తండాలో కొనసాగుతుంది. అక్కడికి స్రవంతి స్వగ్రామం 16 చింతల తండా నుండి వందల సంఖ్యలో గ్రామస్తులు స్రవంతి బంధువులు ప్రవీణ్ గ్రామానికి చేరుకున్నారు. ప్రవీణ్ ఇంటి వద్దే డెడ్ బాడీస్ ఖననం చేయాలంటూ సాయంత్రం గోతులు తీసే ప్రయత్నం చేయగా పోలీసులు కొంత వారించే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులపై తిరగబడడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం అక్కడే ఖననం చేస్తామంటూ స్రవంతి బంధువులు తెగేసి చెప్తున్న సిచ్యువేషన్. మరోవైపు డెడ్ బాడీస్ ప్రస్తుతం అయితే నెక్కొండ వరకు స్రవంతి ఇద్దరు పిల్లల డెడ్ బాడీస్ నెక్కొండకు చేరుగా ఉన్నాయి. అయితే ఖననం చేసేందుకు 16 చింతల తండా స్రవంతి స్వగ్రామంలో అంత్యక్రియ నిర్వహిస్తామంటూ స్రవంతికి సంబంధించిన బంధువులు చెప్తున్నారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రము ప్రవీణ్ కారణంగా ముగ్గురు చనిపోయారు కాబట్టి ప్రవీణ్ ఇంటి ముందే ఖననం చేయాలంటూ కొంతమంది బంధువులు పట్టుబడుతున్నారు. గ్రామస్తులంతా కూడా ప్రవీణ్ కు బుద్ధి చెప్పాలంటే ఆ ఇంట్లోనే ఖననం చేసి ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి వాళ్ళ దగ్గర బంధువులు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుండడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉంది. దీంతో పెద్ద మనిషి సమక్షం లోపల వాళ్ళందరినీ వారించే ప్రయత్నం చేస్తున్నారు. నచ్చ చెప్పిన తర్వాతనే డెడ్ బాడీస్ ను గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేసే ప్రయత్నాలు పోలీసులు ఉన్నారు. కానీ అంతకంతకు సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారుతుండడంతో కూడా పోలీసులు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇద్దరు పిల్లలు స్రవంతి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంతో కొంత ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు మహేశ్వరి రెండవ భార్య అయినటువంటి ప్రవీణ్ కు 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రెండవ భార్య మహేశ్వరి స్వగ్రామం పాపయ్యపేటలో కూడా డెడ్ బాడీని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందే ఖననం చేయాలంటూ మరొక చర్చ మొదలైంది. దీంతో అటు పాపయ్యపేటలోనూ ప్రస్తుతం ప్రవీణ్ స్వగ్రామం బోడమాణిక్య తండలోనూ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇక వాళ్ళందరికీ గ్రామ పెద్దల సమక్షం లోపల నచ్చజెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో దీంతో దాదాపు మరో 1-2 గంటల పాటు పరిస్థితి సద్దుమణిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా నెక్కొండలోనే డెడ్ బాడీస్ కూడా ఆపేశారు. ఇక్కడ పరిస్థితి సద్దుమణితేనే డెడ్ బాడీస్ తీసుకొచ్చి అంత్యక్రియ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అప్పటి వరకు కూడా పోలీసులు పూర్తిగా అప్రమత్తతో వేరుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏమైతే